సార్, ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఒక స్పష్టమైన విధానంతో ఉంది. వారేమంటే ఏది ఏమైనా సరే దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేది వాళ్ళ ఐడియా. వారు ఆ రకంగానే వారు పావులు కదుపుతా ఉన్నారు. వారి చర్యలన్నీ కూడా అంటే ముందుకు పోతారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు వారు చెప్తున్నది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వము, మేము దాన్ని ఆదుకుంటాము, తర్వాత మేము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో మాటకు చాలా గట్టిగా చెప్పింది ఏమంటే అవసరమైతే మా పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా మేము మా పదవులకు రాజీనామా చేస్తాము అన్నాడు. దాంతో పాటు ఇంకో ముఖ్యమైన చెప్పాడు. ఆయన ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన రాసిన లెటర్లో ఆయన చెప్పింది ఏమంటే ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది, ముఖ్యమంత్రి ఆ పని చేయాలని చెప్పి కూడా ఆనాడు డిమాండ్ చేశారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము ఎదురు అడుగుతున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? మేము 11,000 కోట్ల రూపాయలు అక్కడ సహకారం అందిస్తున్నాము కాబట్టి ప్రైవేట్ పరం ఆగిపోయినట్లే అని మీరు ప్రచారం చేశారు. కానీ వాళ్ళ వాస్తవంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంటి? ఆల్రెడీ 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను మీరు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మరో 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు మార్చి నెలలోనే మీరు విఆర్ఎస్ ఇచ్చి పంపించారు. విఆర్ఎస్ ఇచ్చారు, మీరు వాళ్ళని ఇళ్ళకి పంపారు ఆల్రెడీ. ఇవాళ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే 1,017 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల లిస్టు తయారు చేశారు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా విఆర్ఎస్ ఇచ్చి పంపించడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ప్రమాదకరమైంది ఏమంటే ఇవాళ 32 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్, కీలకమైన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ రంగ పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడానికి మీరు నేరుగా మొత్తం ఫ్యాక్టరీని ఇస్తే కుదరదు కాబట్టి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు దొంగదారిని ఈ పని చేస్తా ఉన్నారు. పక్కాగా మోసం చేస్తా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మీరు ప్రైవేట్ పరం కాలేదని ఒక పక్క ప్రచారం చేసుకోండి, ఒక పక్కేమో ఉద్యోగస్తులు తొలగిస్తూ, మరోవైపు ఏమో మీరు ప్రైవేట్ పరం చేస్తూ డిపార్ట్మెంట్స్ ని, ఇంకా విశాఖ ఫ్యాక్టరీ ఉన్నట్ల మీరు సమాధానం చెప్పారు. దీనికంటే సిగ్గు చేయటైన విషయం మరొకటి ఏమంటే కేంద్ర మంత్రి, మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర పోయి ఢిల్లీలో వారు ఏమడుగుతున్నారంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ క్యాపిటల్ మైన్స్ కావాలని కోరడంలే, దీనికి ఇంకా ఇతరత్ర సహాయం కోరకుండా వారు కోరుతుంది ఏమంటే మిట్టలు ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీకి క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, పర్మిషన్స్ ఇవ్వండి అని ఇవాళ కేంద్ర మంత్రి పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు. అంటే ఇంతకంటే సిగ్గు చేయటైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి ఉన్నారా, లేక మిట్టల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఆయన వందిమాగదులుగా తయారయ్యారు? మరో మాటలు చెప్పాలంటే మిట్టల్ తరఫున మీరు వకాల్తా పుచ్చుకొని ఒక తైనాతీల మాదిరి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు. మీకు రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించాడా, లేకపోతే మిట్టల్ ఏమన్నా మిమ్మల్ని నామినేట్ చేశాడని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే నేను ఖచ్చితంగా ఈ విషయంలో స్పష్టమైన చెప్పగలను. అదేంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం ఇవాళ అధికారంలో ఉన్న అధికార పార్టీల నాయకులందరూ కూడా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.